ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం సొలొమోను దేవుని ఆలయాన్ని నిర్మించి దానిని సమర్పించిన సందర్భంలో వస్తుంది. దేవుని ఆలయం ఇజ్రాయేలు ప్రజలకు ఒక ప్రత్యేక స్థలం. భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా అది ప్రధాన కేంద్రం. ఆలయం సమర్పణ తర్వాత దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షముగా ఈ మాట చెప్పాడు. ఆయన వాగ్దానం ఇలా ఉంది: ఈ స్థలంలో మీరు చేసే ప్రార్థనలను నేను గమనిస్తాను, వింటాను మరియు స్పందిస్తాను అని. ప్రియులారా, దేవుని ఆలయంలో జరిగే ప్రార్థనలపై ఆయన దృష్టి నిలిచి ఉంటుందని, అవి ఆయన చెవులకు చేరుతాయని దేవుడు ఇక్కడ హామీ ఇచ్చాడు. ఇది ఆలయానికి మాత్రమే కాక భవిష్యత్తులో హృదయపూర్వక ప్రతి ప్రార్థనలకు వర్తిస్తుంది. భౌతిక ఆలయం ద్వారా ప్రజలు దేవుని పట్ల తమ నిబద్ధతను, ప్రేమను, వినయాన్ని చూపాలి. దేవుడు నిజమైన హృదయపూర్వక ప్రార్థనలను ఎప్పుడూ గమనిస్తాడు, వింటాడు మరియు స్పందిస్తాడు. ఈ వచనం కేవలం ఆలయ నిర్మాణానికి పరిమితం కాదు. ఇది ప్రార్థన, వినికిడి, దేవుని దృష్టి మరియు స్పందన అనే ఆధ్యాత్మిక సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. భౌతిక స్థానం వేరు కావచ్చు, కానీ హృదయానికి ఆధ్యాత్మిక ఆలయం దేవునికి ఎల్లప్పుడూ ముఖ్యం. హన్నా పిల్లలు లేకపోవడంతో తీవ్ర బాధలో ఉండేది. దేవుని ఆలయం వద్ద ప్రభువా నాకు పిల్లల్ని ఇవ్వు అని ప్రార్థించింది. దేవుడు హన్నాకు సమాధానం ఇచ్చి సమూయేలును ప్రసాదించాడు. ఇది హృదయపూర్వకమైన మరియు నిస్వార్థమైన ప్రార్థన దేవుడు వింటాడని చూపిస్తుంది. అలాగే దావీదు తన శత్రువుల మధ్య కష్టంలో ఉన్నప్పుడు, దేవా నన్ను రక్షించు, నన్ను కాపాడు అని ప్రార్థించాడు. దేవుడు దావీదు ప్రార్థనను విని రక్షణ, విజయం మరియు కాపుదలనిచ్చాడు. ఇది ప్రభావవంతమైన వ్యక్తిగత ప్రార్థన ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. ప్రియులారా, బైబిల్లో ప్రతి ఉదాహరణ, ప్రార్థన స్థానం, పరిస్థితులు వేర్వేరు అయినా హృదయపూర్వకమైన ప్రార్థన దేవుని దృష్టిలోకి వస్తుందని చూపిస్తాయి. సాధారణ చిన్న వ్యక్తిగత ప్రార్థన ద్వారా కూడా మనం దేవునితో నేరుగా, విశ్వాసంతో గాఢంగా సంభాషించగలుగుతామని అర్థం చేసుకోవచ్చు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గిన ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని. ప్రియులారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తునందు నిలిచి ఉండుడి, మీ యందు ఆయనయు నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి ఆయన, తీగలు మీరు. ఎవడు ఆయన యందు నిలిచి ఉండునో, ఆయన ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఆయనకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను ఆయన యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుతురు, అవి కాలిపోవును. ఆయన యందు మీరును, మీ యందు ఆయన మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించునని నీవు సొలొమోనుకు సెలవిచ్చావు. అలాగే నిజమైన హృదయపూర్వక ప్రార్థనలను నీవు వింటావని మరియు స్పందిస్తావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేమెక్కడనున్నా నిస్వార్థమైన మనసుతో హృదయపూర్వకంగా నీకు ప్రార్థించే వారంగా ఉంటుటకు సహాయము దయచేయమని, ఆశీర్వాదమునకు వారసులవుటకు మేము పిలువబడితిమి గనుక
కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుచు, చెడ్డదాన్ని పలకకుండా మా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా మా పెదవులను కాచుకొనుచు, కీడు నుండి తొలగి మేలు చేయుచు, సమాధానమును వెతికి దాన్ని వెంటాడే వారంగా ఉండుటకు కృపచూపమని తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే మేము నీ యందు నిలిచి ఉంటేనే గాని మేమును ఫలింపము గనుక నీ యందు నిలిచి ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.